హాయ్ అండి అందరికీ కూడా. మీరు చూస్తుంది వచ్చేసి గ్యాస్కి సంబంధించి అవుట్డోర్ కేసు అనమాట. అది ఐరన్తో తయారు చేసాం అది కేసు. ఆ, అలాగే గ్యాస్ కలెక్షన్ కూడా వేస్తాను, పైపులు కూడా వేస్తాను. ఆ, ఇంకా ఇది వచ్చేసి మనకి రాజోల్ మండలం, మలికిపురం మండలం, సెకండ్పురం మండలం ఈ ఏరియాల్లో. ఒకవేళ కొంచెం దూరమైనా కూడా వస్తాను, ఎంత దూరమైనా పర్లేదు, మనకి వచ్చి కలెక్షన్లు అయితే వేస్తాం. అలాగే ఐరన్ కేసులు కూడా తయారు చేస్తాం అనమాట. అలాగా సేఫ్టీ గ్రిల్ అనమాట, దాంట్లో పెట్టేసి లాక్ చేసినలాగా డోర్ల మీద గ్యాస్ సిలిండర్లు పెట్టుకునేలాగా అనమాట. సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అయితే మెసేజ్ ఆర్ కాల్ చేయండి. పర్టికులర్గా చేయించుకుంటాము అన్న ఆలోచన ఉంటేనే చేయండి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. మీకు రేటు విషయం కావాలంటే కేసు అయితే ఒక రేట్ ఉంటుంది కన్ఫామ్, కానీ ఇంకా కలెక్షన్ అయితే దూరాన్ని బట్టి, అది లాంగ్ని బట్టి రేట్ తీసుకుంటాం. మీకు రేట్ అయితే చెప్తే, ఒకవేళ మీరు చెప్పేస్తే రఫ్గా ఎంత దూరం ఉంటుందంటే ఇంచుమించులో రేట్ అయితే చెప్పేస్తాం. ఆ రేట్ని బట్టే చేస్తాం అనమాట. మీరైతే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చి దాని మీద బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆలోచన చేయండి. ఎందుకంటే ఆఫర్లో తక్కువ రేట్లు మనం చెయ్యం వర్క్, ఎందుకంటే ఇది గ్యాస్ కలెక్షన్ కాబట్టి ఏది ఎక్కడ కూడా కక్కుర్తిగా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఈ మధ్యలో బెట్టింగ్ యాప్లు బాగా ఒకటి వైరల్ అవుతుంది కదా. నిజంగా ఆలోచిస్తున్నాను అనమాట. పొద్దున్న సాయంత్రం దాకా పనిచేస్తే 800 సంపాదించడానికి కష్టపడిపోతున్నాం మేము. 800 రావడానికి ఎన్నో తిప్పలు పడుతున్నాం కదా. ఫ్రీగా బెట్టింగ్ యాప్ల్లో పెట్టేస్తే వచ్చేస్తాయి, ఫ్రీగా ఇంట్లో కూర్చొని సంపాదించేయచ్చు అంటే ఎలా నమ్మేస్తున్నారు అర్థం కావట్లేదు నాకు. నిజంగా నాకు పని చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం చెమటలు కాచేసి పని చేస్తుంటే ఒక్కొక్కసారి జేబులో 10 రూపాయలు కూడా ఉండే టిఫిన్ అంటే అప్పుడు ఎందుకు వచ్చిన తప్పని మానేద్దామా అనిపిస్తుంది. కానీ తప్పదు, ఎందుకంటే మనం నేర్చుకున్న విద్య ఇదే, చెయ్యాలి. కానీ అలాంటిది కూర్చొని ఫ్రీగా మనీ వచ్చేస్తుంది, బెట్టింగ్లో ఆడితే వచ్చేస్తాయి, పెట్టి యాప్లో పెట్టేస్తే వచ్చేది, ఎలా వస్తాయి? నిజంగా ఆఫర్ల విషయంలో కూడా నచ్చుతాను. 50% ఆఫ్, 20% అక్కడి నుంచి వచ్చేస్తుంది. పని చేసేవాడికి ఇవాళ జీతం ఇవ్వకుండా పని చేయడు కదా. ఇప్పుడున్న రోజుల్లో నిజంగా పని చేయడం అంటే, పని చేయించడం అంటే వర్కర్స్ తోటి నిజంగా చాలా తలపడైపోతుంది. అలాంటిది తక్కువ రేటుకి వచ్చేస్తుంది అని చెప్తే ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు నిజంగా. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ అండ్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ప్లీజ్ యూట్యూబ్ని అయితే సపోర్ట్ చేయండి. నేను స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది కానీ గ్రో అయితే లేదు. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్.